మట్టి వినాయకుడే గట్టి వినాయకుడు అని ఆధునిక సామెత. మట్టిలో నుంచి పంటలు పండుతాయి కాబట్టి ఆ మట్టిలో నుంచి వచ్చే ఆకులని ఆధారంగా చేసుకొని వినాయకుడిని పూజించడం ద్వారా, ఆ మట్టిని చెరువుల్లో నీళ్ళల్లో కలపడం ద్వారా వ్యవసాయము సుభిక్షంగా ఉంటుంది అనేది మన పూర్వీకుల నమ్మకం. అలాంటి మట్టితో కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి పదార్థాలతో, ఇంకా రసాయనాలతో వినాయకుడిని చేయడం, పూజించడం అనేటటువంటిది వినాయకుడికి సంబంధించినంత వరకు, దాని పూజకు సంబంధించినంత వరకు మూల సూత్రాలకే విరుద్ధమైనటువంటి అంశం. అందువల్ల ప్రజలందరినీ ఈ సందర్భంగా ఏం కోరుతున్నానంటే, వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించటము, ప్రకృతిని ఆరాధించడము, ప్రేమించడము అనేటటువంటి ప్రాచీన సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలని చెప్పి కోరుతున్నాను. అది పర్యావరణానికి ఎంత అవసరమో నిజమైనటువంటి వినాయకుడిని పూజించడము అనేదానికి కూడా అంతే అవసరము. కాబట్టి భక్తిపరంగా, ఆధ్యాత్మికత పరంగా చూసినా కూడా మట్టి వినాయకుడే గట్టి వినాయకుడు అని ప్రజలందరూ నమ్మాలని కోరుతున్నాను.